3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ని అయితే మీకోసం అయితే ఈరోజు నేను తీసుకొచ్చేసిన. అవేంటో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. దాంట్లో ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి కోళ్ళు సూర్యోదయానికి ముందే ఎలాగొస్తాయి. మరికొద్ది సేపట్లో సూర్యోదయం కాబోతుందనే సంకేతాన్ని ఇస్తూ కోళ్ళు కూయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే దీనికి కారణం ఏంటా అని శాస్త్రవేత్తలు కనిపెట్టేసారండి. కోళ్ళలోని జీవ గడియారం వల్ల అవి అలా కూస్తాయంట. అంటే బయోలాజికల్ క్లాక్ అనమాట. మనిషి కంటే 45 నిమిషాల ముందే కోడి వెలుతురును చూడగలుగుతదంట. అందుకే కోడి వెలుతురు వస్తుందన్న దానికి సూచనగా కోళ్ళు కూస్తాయంట. ఇకపోతే రెండో ఫ్యాక్ట్ వచ్చేసి మనం నార్మల్‌గా డీజిల్ పెట్రోల్ బైకులు అవి చూస్తా ఉంటాం కదా! కానీ డీజిల్ బైక్‌ని ఎందుకు తయారు చేయరు? డీజిల్ తక్కువ రేటు కదా మరి మనం పోసుకుంటే. సో, మరి డీజిల్ బైక్‌ని ఎందుకు తయారు చేయరు? పెట్రోల్ బైక్‌ని ఎందుకు తయారు చేస్తారనేది మనం ఒకసారి చూద్దాం. మనం రోజు వాడే బైకు పెట్రోల్‌తోనే నడుతది. అట్లాగే పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర కూడా చాలా తక్కువ ఉంటది. అయితే బైక్ డీజిల్‌తో నడిస్తే ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. అట్లాగే మనలో చాలామంది ఆలోచించుంటారు. అయితే డీజిల్ బైక్ తయారు చేయకపోవడానికి చాలా కారణాలున్నాయండి. దాంట్లో వచ్చేసి పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్‌కి చాలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. అయి డిఫరెంట్‌గా పనిచేస్తాయి. సో, డీజిల్ ఇంజిన్‌లు ఖరీదైంది. అంతేకాకుండా డీజిల్ ఇంజిన్‌లో వైబ్రేషను, తర్వాత ఈ సౌండ్ అనేది బాగా ఎక్కువ ఉంటదనమాట. కాబట్టి బైక్ లాంటి చిన్న వాహనాల్లో దీన్ని హ్యాండిల్ చేయలేవు. డీజిల్‌కు పెద్ద ఇంజిన్ అవసరం. ఇది బైక్ సెట్ అవ్వదు. అంతేకాకుండా ఇది తక్కువ గాలిని పంపడానికి హ్మ్, చాలామంది ప్రేమకు గుర్తుగా పావురాలనే చూపిస్తారు. ఎందుకంటే పావురాలు జీవితంలో ఒక భాగస్వామిని మాత్రమే కలిగి ఉంటాయి. వాటిలో ఒక పావురం చనిపోతే రెండో పావురం గుండె పగిలి చనిపోతుందట. అందుకే ప్రేమకు స్నేహంగా పావురాలనే చూపిస్తారు. సో, ఇది గైస్ వీడియో.